హైదరాబాద్ చైతన్యపురిలో జరిగిన వివాహిత ఆత్మహత్యాయత్నం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త అత్తమాపల వేధింపులు భరించలేక ఊహ అనే మహిళ నిద్రమాత్రలు తీసుకుని సూసైడ్కు యత్నించింది. దీంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు ఆమె తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న భర్త బుర్రా తిరుమలేష్ స్నేహితులు హాస్పిటల్కు వెళ్లారు. సూసైడ్పై వివాహిత పేరెంట్లు ప్రశ్నించగా వారిపై దాడికి దిగారు తిరుమలేష్ స్నేహితులు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై మలక్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు బాధితులు. తనను కుటుంబాన్ని చంపేస్తానని తిరుమలేష్ బెదిరిస్తున్నాడని అతని భార్య ఊహ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఇంత నాకు ఆరోగ్యం బాగాలేక ఇంత సీరియస్గా ఉన్నా కానీ ఇంతవరకు మా ఆయన నాకు కాల్ చేయలేదు సార్. మా అత్త మామకి నన్ను పట్టించుకోవట్లేదు. మీ విధంగా నాకే కాల్ చేస్తుండు. కాల్ చేసి నేను మీ వాళ్ళని చంపుతా, నిన్ను నీ కొడుకుని కూడా చంపుతా, అసలు నా కొడుకుని కూడా చంపుతా, మా అమ్మని మా ఆయననే నాకే చేసిండు. నేను మొన్న నైట్ కాల్ చేసి ఎంత కాదు నేను దేనికైనా దానికి నేను జైలుకి పోతాను కానీ నేను అడిగి నేను మీ వాళ్ళందరినీ చంపుతా, నిన్ను కూడా చంపుతా, నీ కొడుకుని కూడా చంపుతా అని బెదిరిస్తుంది సార్. ఏం లేదు సార్, నాకు న్యాయం ఏం కావాలంటే నాకు నా కొడుకుకి మా ఫ్యామిలీకి మంచిగా గొడవలు కాకుండా మంచిగా వాళ్ళని న్యాయం చేయగలరు సార్. కొట్లాడే లేకుండా నన్ను నా కొడుకుని మంచిగా ఉండేలాగా చూసుకోండి సార్. నాకు అదొకటి న్యాయం చేయాలంటే వాళ్ళ అక్కకు వాళ్ళ మేనమామకు వీళ్ళందరికీ అమ్మాయి ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళు తీసుకొచ్చి హుటాహుటిన షాలివానా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన వెంటనే ఊహ భర్త అయిన తిరుమలేషు వీళ్ళకు ఫోన్ చేసి బెదిరిస్తూ మీరు ఎందుకు అడ్మిట్ చేశారు, అమ్మాయి చావనియండి అని చెప్పేసి అని వీళ్ళని బెదిరించడంతో పాటు ఆ రోజు దుర్భాషలు ఆడుతూ వీళ్ళపైన కొంత దాడి చేసే ప్రయత్నం చేశాడు. వీళ్ళు ఈ అమ్మాయి ఇప్పుడు చేస్తే బాగుండదు అని చెప్పేసి అని తిరుమలేష్ అనే వ్యక్తి తెల్లారి వెంటనే వాళ్ళ అనుచరులతోటి కొంతమంది రాజకీయ వ్యక్తులు మల్లేష్ మామ అంట, మలక్పేట్ మల్లేష్ మామ అనే అనుచరులు, వారి యొక్క అనుచరులు వచ్చేసేసి 15-20 మంది మూకుమ్మడిగా వారి కుటుంబ సభ్యులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా, పోలీస్ శాఖ వారు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా, దయచేసి చెప్తున్నా, పారదర్శకత లేకుండా ఈ యొక్క